దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనము తెలియజేస్తున్నాను. మరి ప్రతి దినములాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దానం మాట్లాడబోతున్నాడండి. కాబట్టి ఈ వినిన వాక్యాలు మీరు అనేక మందికి పంపించండి. వాళ్ళు కూడా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు. దేవుడు మనకు ప్రతిరోజు ఒక వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి వినటం అనేది ఎంతో మంచి విషయము. అయితే ఇవాళ దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, కీర్తనల గ్రంథము 102వ అధ్యాయం మనం తీస్తే, కీర్తనలు 102వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. 102:17లో మనం చూస్తే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానం చూడండి ఎంత మంచిగా ఉంది. దిక్కులేని వారి ప్రార్థన వైపు దేవుడు నిరాకరింపక వారి తట్టు తిరిగి వారికి జవాబు దయచేసేవాడుగా ఉంటూ ఉంటాడు. నిజంగా మనం ఈ లోకంలో ఎలాంటి వాళ్ళు? క్రైస్తవులకు అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక బాధలు వస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల సంఘాలే మాకు వద్దు మూసేయండి అనేసి అందరూ అందరూ కూడా కట్టకట్టుకొని మరి క్రైస్తవుల మీద పడి అలా వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి. బైబిల్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటే నవ్వే వాళ్ళు ఉన్నారు, ఏమంటే అలా అవమానించే వాళ్ళు ఉన్నారు, బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకి దిక్కులేనటువంటి వాళ్ళుగా ఉంటూ ఉంటాం కొన్నిసార్లు. అటువంటి సమయంలో మనల్ని ఎవరు ఆదుకుంటారు? ఏమంటే మనల్ని ఎవరు ఓదారుస్తారు? మన కష్టాల్లో బాధల్లో ఎవరు మనల్ని మన కన్నీరు తుడుస్తారంటే నా దేవుడు ఒక్కడే. దిక్కులేని వాళ్ళ ప్రార్థన మనం ఎప్పుడైతే ఆ దేన స్థితిలో ఉండి, తగ్గింపు స్థితిలో ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఏమండి తగ్గింపుతో ఉండి ఏడ్చి ఎప్పుడైతే ఉపవాసాలను ప్రార్థన చేస్తామో, అప్పుడు మన ప్రార్థన దేవుడు నిరాకరించక మన ప్రార్థనకి ఏం చేస్తాడు? దేవుడు జవాబును దయచేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మరి ఎస్తేరు గ్రంథంలో ఆ యొక్క హామాన్ అనేటువంటి మంత్రి ఉంటాడు. హామాన్ మనకంతా తెలిసిన ఆయన కదండి, ఆయన గురించి మనకు తెలుసు. హామాన్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన మొర్దెకై అనేటువంటి ఒక యూదుని మీద ఏం చేశాడు? కుట్ర పడడానికి చూశాడు. ఆయన నమస్కరించలేదు అన్నటువంటి విషయం మీద మొర్దెకై మీద పగబట్టి ఎలాగైనా చంపాలి. అతను ఒక్కనే కాదంట, అతని యొక్క ప్రజలైనటువంటి యూదులందరూ కూడా చంపేయాలి ఎలాగైనా సరే అని చెప్పేసి రాజు ఒక ఆజ్ఞ ఇవ్వాలి. ఒక ఆజ్ఞ ఇస్తే చాలా చంపేస్తా మొత్తాన్ని అన్నట్లుగా కుట్ర పడుతూ ఉన్నాడు. అయితే ఏవైతే అతను ప్లాన్స్ వేస్తున్నాడో, ఏవైతే పన్నాగాలు పొందుతున్నాడో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. అయితే వాళ్ళ ఇంట్లో భార్య దగ్గరికి వచ్చి నిరాశతో కూర్చోంటాడు. ఏంటని అడిగితే అప్పుడు చెప్తాడు హామాన్, ఇట్లాగా నేను అనుకున్నవన్నీ కూడా జరగట్లేదు, నేను ఎలాగైనా హామాన్ చంపాలనుకుంటున్నాను కానీ జరగటం లేదు. హామాన్ యొక్క ప్రజల మీద ఎలాగైనా సరే అధికారం చల్లాయించాలని చూస్తున్నా, అంతా జరగట్లేదని చెప్పి తన భార్యతో చెప్పినప్పుడు వాళ్ళ భార్య అంటూ ఉంటుందంట, అయ్యా ప్రపంచంలో ఏ దేవుడితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ యూదుల రాజుతో పెట్టుకుంటే మాత్రం, యూదుల దేవుడితో పెట్టుకుంటే మాత్రం మనం బ్రతకమయ్యా అని చెప్పి హెచ్చరిక చేసింది. దేవుడు అక్కడ హామాన్కు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొందయ్యా, ఎప్పుడైనా సరే ఆలోచన చెయ్యి. ఎలాంటి మొర్దెకై వాళ్ళ యొక్క ప్రజల యొక్క దేవుడు ఎలాంటి వాడో, గొప్పవాడో కాదో ఆలోచించి నువ్వు ఆ కుట్రను ఆపేయి అన్నట్లుగా దేవుడు హెచ్చరించినా సరే హామాను వినలేదు. మొర్దెకై ఏమన్నాడు? నువ్వు దిక్కులేని చోట్ల, నువ్వు దిక్కులేని వాడివి, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అన్నాడు. మొర్దెకై ఎవరితో చెప్పుకున్నాడు? ఆ దేవుడితో చెప్పుకున్నాడు. ఎలాగా? 3 రోజులు ఉపవాసాల నుండి ప్రార్థన చేశాడు. అంతే, హామాన్ యొక్క చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. హామాన్ ఏం చెప్పాడు? చనిపోయాడు కదండి. అలాగా దేవుని యొక్క బిడ్డల మీద ఎవరైతే కనుక అవమానించినా, పన్నాగాలు పడినా సరే, ఏదైనా ప్లాన్లు వేసినా సరే ఆ దేవుడు చూసుకుంటూ ఉంటాడు. మనం ఏం చేయకూడదు. వాళ్ళు దేవుడికి అప్పగిసినప్పుడు ఏదో ఒక రోజున ప్రతి ఒక్క మోకాలు కూడా దేవుడి దగ్గర ఏం చేయాలంట? వంగాలంట. లోపడలేటువంటి వాళ్ళు, మూర్ఖులు కూడా ఒకనొక దినమున దేవుడి దగ్గర వాళ్ళ సమాధానం చెప్పాల్సిందే. ఈరోజు నేను అవమానించిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళని దేవుడు ఊరికే వదిలేస్తాడా? లేదండి. ఇప్పుడు వాళ్ళు హాయిగా నమ్మతో తిరుగుతూ ఉండవచ్చు, కానీ దేవుడు ఒకనొక రోజు వస్తుంది కదా, ఆ రోజున వాళ్ళని కూడా చెప్తాడు దేవుడు. అది మనం మనసులో పెట్టుకొని దేవుడు చూసుకుంటాడని వదిలేయాలి కదా.
అలాగా దిక్కు లేనటువంటి సమయంలో మొద్దుగా ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, ఉపవాసాలను ప్రార్థన చేశాడు. అలాగే ఎస్తేరు కూడా, ఎస్తేరు అటువంటి ఆ యొక్క మరి ఆ క్వీన్ కూడా ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, రాణి కూడా కదండి, ఉపవాసాలను ప్రార్థన చేసింది. కాబట్టి ఉపవాసంతో ఉండే ప్రార్థన చూసారు ఎంత మనకి శక్తిని ఇస్తున్నదో. కాబట్టి మీకు ఏదన్నా బాధలు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా, ఏదన్నా మీకు ఇతరుల నుంచి ఏదన్నా సమస్యలు వచ్చినా సరే, మీరు ముందు దేవుడు ప్రార్థన చేయండి, ఉపవాసం ప్రార్థన చేయండి. ప్రభా ఈ సమస్య వచ్చిందని చెప్పి ఉపవాసం ప్రార్థన చేస్తే కనుక ఆయన మీ తట్టు తిరిగి మీ ప్రార్థన ఆలకిస్తాడు కదండి. అలానే ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? చాలా తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలండి, చాలా తగ్గింపుతో మనం ప్రార్థన చేయాలి. మనం కొత్త ఏమన్నా చూస్తాం, ఒక పరిసయుడు, ఒక సొంకరి, వీళ్ళిద్దరు ప్రార్థన చేయడానికి వస్తారంట దేవుని యొక్క సంఘానికి. అయితే పరిసయుడు ఎలా చేస్తున్నాడు ప్రార్థన? ప్రభా నీకు అయ్యించాను, నేను ఇచ్చాను, అసలు ఎంత నన్ను మంచిగా దీవిస్తూ ఉన్నావు, నీ సంఘంలో నీకు ఆనందిస్తూ ఉన్నాను. పక్కన ఉన్న సొంకరిని చూశాడంట, చూసేసి అతని యొక్క స్థితిలో నన్ను ఉంచకుండా చేసావయ్యా, స్తోత్రం అన్నాడు. అదేం ప్రార్థన అండి? నువ్వు చేసినవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటావా? నువ్వు దేవునికి ఏవైతే చేసావో అన్నీ కూడా నువ్వేదో పెద్ద గొప్పవాడిలాగా దేవుని ప్రార్థన చెప్పుకుంటూ ఉంటావా? అలా చేయకూడదు. సుంకరైతే ఏ ప్రార్థన చేస్తాడు? ప్రభా నా పాపాలు క్షమించు, దీవించు ప్రభా, నీ సహాయం నాకు కావాలి, నేను దరిద్రుడను, నేను దీనుడను, దిక్కులేనటువంటి వాడిని, నువ్వు నాకు కావాలి ప్రభా, నీ సహాయం నాకు కావాలని అని చెప్పి సుంకర ఏం చేస్తున్నాడు? అలా ప్రార్థన చేస్తున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరైనా శ్రేష్ఠుడు, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటే మనకు అందరూ తెలిసిందే, దేవుని యొక్క వాక్యం తెలుసు మనం చాలా వాటికి. ఎవరి ప్రార్థన ఆలకించాడు? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, పరిసైడి ప్రార్థన త్రోసివేశాడు. ఎందుకు? తగ్గింపు ప్రార్థన లేదు. నీ గురించి నువ్వు చెప్పుకుంటా, నువ్వు చేసినవన్నీ కూడా దేవుడు తెలియదా? నువ్వు చేసినవన్నీ కూడా మనల్ని ఎప్పుడు దేవుడు చూస్తే ఆయన తెలుసు కదా. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, ఇతరుల కోసం ప్రార్థన చేయాల్సింది పోయి నీ గురించి నువ్వు చెప్పుకుంటా, నేను చేశాను ప్రభా, ఇది చేశానయ్యా. మళ్ళీ ఏమంటున్నాడు? సుంకరిలాగా ఆ పక్కన్న సుంకరని చూసి ఏమంటున్నాడు? ప్రభా నన్ను ఆ స్థితిలో ఉంచకుండా చేశావయ్యా, థ్యాంక్స్ ప్రభా అని చెప్తున్నాడు. అదే అతని కోసం అతని మీద జాలిపడి, ప్రభా అతను ఏ బాధల్లో ఉన్నాడో తెలియదు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాడో తెలియదు, సహాయం చేయనైనా మరి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు, సహాయం చేయ ప్రభా అని చెప్పి అలా కోరుకోవాల్సి పోయి ఏం చేస్తున్నాడు? హెచ్చింపగలిగిన ప్రార్థన చేస్తున్నాడు. మరి రాజు అయినటువంటి బెల్షస్సరు, నెబుకద్నెజరు అందరూ కూడా ఏంటి? హెచ్చింపు ఉంటారు, దానికి తగినటువంటి ఫలితాలను కూడా వాళ్ళు పొందుకుంటారు. కాబట్టి ప్రయాణం వెళ్ళాలా? దేవుని యొక్క వాక్యము సుత్తి వంటిదండి, సుత్తి వంటిదండి. మనల్ని కొడితే కానీ మనం ఎలా ఉంటాం? మనకు నిబద్ధం కాదు కదా, అప్పుడు కానీ మారవలసి మనం పొందలేము. ఒకసారి దెబ్బ తగిలితే. అట్లాగా దిక్కునేటువంటి సమయంలో మీరు ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన మీ ప్రార్థన నిరాకరింపక కనుదృష్టి మీ మీద ఉంచి మీ ప్రార్థన విని దాని ప్రకారం దేవుడు జవాబునిచ్చి అంతా కూడా మంచి జరిగించాలని చేస్తాడు. కాబట్టి ఈ మాటను మీరు నమ్మి ఉదయకాలం ప్రార్థన చేయండి. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.